సో, ఈరోజు గూగుల్ మర్చెంట్ సెంటర్ గురించి చెప్తాను మ్యామ్. సో, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఓకే సార్. చూస్తుంటే ఈ గూగుల్ మర్చెంట్ సెంటర్‌లో షాపింగ్ యాడ్స్‌కి మేజర్‌గా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు గూగుల్‌లోకి వెళ్ళి రెడ్ షూస్ అని కొడితే యెస్ ఇలాగ సార్. ప్రొడక్ట్స్ అనేవి కనబడేది ఏదైతే ఉందో వీటిని షాపింగ్ స్పేస్ అంటామన్నమాట. ఓకే. వీటిల్లో ఇప్పుడు అదే గాని ఇది స్పాన్సర్డ్ అని వచ్చింది చూడండి మ్యామ్. యెస్ సార్. ఈ స్పాన్సర్డ్ వచ్చేటికి ఏంటంటే మనం గూగుల్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ రన్ చేసి ఇక్కడికి వచ్చేలా చేస్తుంది అన్నమాట. ఓకే. ఇవి పాపులర్ ప్రొడక్ట్స్ వచ్చేటికి ఏంటంటే ఇవన్నీ ఆర్గానిక్ కింద లెక్కేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం స్పాన్సర్డ్. యెస్ సార్. ఓకేనమ్మా. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మన గూగుల్ యాడ్స్లో ఈ ఫార్మాట్లో కావాల్సిన డేటా కంటెంట్ అంతా పాస్ ఆన్ చేయాలి కదా మ్యామ్. అవును సార్. వెబ్సైట్ నుంచి గూగుల్కి ఈ డేటా అంతా కావాలి. ఈ హ్మ్. డేటా అంతా ఒక ఫార్మాట్ లోకి మేనేజ్ చేసే ఒక టూలే మర్చెంట్ సెంటర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో చూస్తే కనుక ప్రొడక్ట్స్ ఉంటుంది చూడండి. యెస్ సార్. మనం ఫేస్బుక్ కామర్స్ లో చూసాం కదా మ్యామ్ ప్రొడక్ట్స్ ఉండడం. హ్మ్. సేమ్ అవును సార్. అదే విధంగా కానీ గూగుల్ ఒక సపరేట్ ఎంటిటీ క్రియేట్ చేసింది గూగుల్ మర్చెంట్ సెంటర్ అని చెప్పి. సో ఓకే. ఏ ఏవైతే కనుక విజిబుల్ లో ఉన్నాయో అంటే కస్టమర్ కనబడుతున్నాయో ఇది ఉంది మాట ఇక్కడ. ఓకే. గ్రీన్ ఉంటే కనుక గూగుల్ కి కస్టమర్స్ కి ఈ ప్రొడక్ట్స్ కనబడుతున్నాయి అన్నమాట. సపోజ్ ఓకే. నేను ఈ ప్రోడక్ట్ ని తీసుకుంటాను. జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మన ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ. యెస్ సార్ వస్తుంది. ఇది ఆర్గానిక్ మాట. పెయిడ్ హ్మ్. పెయిడ్ అయితే స్పాన్సర్డ్ అని వస్తుంది అనమాట. యెస్ సార్. ఓకే. సో మన ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ గా టైప్ చేసినప్పుడు వస్తుందా, కొన్నిసార్లు మారుతుంది అనమాట. నేను హాఫ్ కట్ చేస్తున్నాను ఆ హెడ్డింగ్ లో హ్మ్. నుంచి. ఓకే. మళ్ళీ చెక్ చేస్తున్నాను నా ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది. లేదు. ఓకేనా మ్యామ్. సో యెస్ సార్. డిఫరెంట్ కీవర్డ్స్ కూడా ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓకే. మనకి ఇక్కడ వచ్చే దాంట్లో అట్ ప్రెసెంట్ ఓవరాల్ వ్యూ చూస్తే కనుక ఇది ట్రాఫిక్ అని చూపిస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ క్లిక్స్ అని ఓకే వస్తుంది సార్. ఇది. సో ట్రాఫిక్ వస్తుంది అవును సార్. మనకి ఈ ప్రొడక్ట్స్ వల్ల. దీంట్లో అది పెయిడా ఆర్గానిక్ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూస్తే కనుక మీరు అనలిటిక్స్ లో యెస్ సార్. ఇదిగో చూడండి. యాడ్స్ ప్లస్ ఆర్గానిక్ ఇది, ఆర్గానిక్ ఇది. యెస్ సార్. ఆర్గానికే ఎక్కువుంది మనకి. సో ప్లస్ ఏ ప్రోడక్ట్ అనేది ఎంత క్లిక్ చేంజ్ ఉంది అంటే కనుక ఈ మంత్ ఈ డ్యూరేషన్ లో వచ్చేటికి 16 క్లిక్స్ తగ్గినాయి, దీనికి 14 క్లిక్స్ పెరిగినాయి. యెస్ సార్. సో ఇలాగే ఇండివిజువల్ గా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే. మనం ఇండివిజువల్ గా మన కాంపిటీటర్స్ ఎవరు, మనలాంటి వాళ్ళు ఇంకెవరున్నారు మార్కెట్ లో, వాళ్ళ ఓకే. ప్రోడక్ట్స్ ఏంటో, వాళ్ళ సైట్లు ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అవి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేసామనుకోండి ఇదని చూసారా. సో యాక్షన్ ఫిగరింగ్స్ లో మన కాంపిటీషన్ వస్తున్నారు, ప్లస్ డైకాస్ట్ లో కూడా ఉన్నారన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ప్రోడక్ట్స్ ఉన్న దాంట్లో మన దగ్గర లేని ఏమన్నా ఉంటే కనుక మనం తీసుకొని
డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మనం కూడా పెట్టచ్చా ఇవి అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఓకే. వీళ్ళది పేజ్ ఓవర్లాప్ ఆల్మోస్ట్ 13% ఉంది. యాహ్! యెస్ సార్. మన అడ్వర్టైజ్మెంట్ చూపించేటప్పుడు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూపించేటప్పుడు 2 కలిపి వచ్చేవి 13% ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర వీళ్ళు మనకన్నా ఏం బెటర్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఏం డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది ఆళ్ళు వర్క్ చేస్తున్నారనేది కూడా తెలుసుకొని వాటిని మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. దీంతో పాటుగా ఇప్పుడు విక్స్‌లోకెళ్ళి నేను సో సిరి టాయ్స్ ఉంది ఇక్కడ. యెస్ సార్. ఇక్కడ ఓపెన్ చేస్తే గనక ఇదిగోండి. ఇప్పుడు గూగుల్‌ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ చూస్తే గనుక సేల్స్ ఛానెల్‌లో ఇంకొకసారి చూస్తున్నానన్నమాట. ఆల్రెడీ కనెక్ట్ అయిందా? నేను మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను అని చెప్పి. ఓకే సార్. సో సెట్టింగ్స్‌లో మార్కెటింగ్ ఇంటిగ్రేషన్స్ మాట. దీంట్లో గూగుల్ ట్యాగ్ ఉంది. ఫేస్‌బుక్ కనెక్ట్ అయింది. గూగుల్ ట్యాగ్ మేనేజర్ కనెక్ట్ అయింది. ఇది ఫేస్‌బుక్ క్యాటలాగ్. ఇప్పుడు సార్. మిస్సింగ్ వచ్చేటికి గూగుల్ మర్చెంట్ ఫీడ్ మాట. సింక్ ఆల్రెడీ పాత ప్రోడక్ట్‌ల ద్వారా తీసుకుంటుందనుకుంటా. సో ఇప్పుడు నేను ఓకే. కాపీ చేసి దీన్ని మళ్ళీ నేను ఆటోమేటిక్‌గా పుల్ చేసుకున్నంత వరకు ప్రాబ్లమ్ లేదు మ్యామ్. సపోజ్ ఓకే సార్. మనం స్పెసిఫిక్‌గా ఒక న్యూ మర్చెంట్ సెంటర్ గాని క్రియేట్ చేసామనుకోండి, అక్కడ మాత్రం ఓకే. మనం ప్రొడక్ట్స్ అనేది ఆహ్, గ్రాబ్ చే డేటా సోర్స్ కింద ఇస్తామన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అది దానికదే పుల్ చేసుకుంటుంది డేటా వచ్చేటికి. ఓకే. సో ఇక్కడ డేటా సోర్స్ యాడ్ చేసామనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే గనక ఈళ్ళు చూడండి మ్యామ్. మర్చెంట్ సెంటర్‌లో డేటా సోర్స్‌లో ఆల్ ప్రొడక్ట్స్‌లో చూజ్ హ్మ్. ప్రొడక్ట్ ఫ్రమ్ ఎన్ ఆప్షన్. యెస్ సార్. ఓకే. చూజ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఎన్ ఫైల్ అంటున్నాడు. ఫైల్. ఓకే. ఎడిట్ షెడ్యూల్. ఇక్కడ లింక్ ప్లేస్ చేయమని చెప్తున్నారు. ఇది యెస్ సార్. ఆటోమేటిక్‌గా ఎవ్రీ 24 అవర్స్ మనం తీసుకోవచ్చు. వీళ్ళు ప్రిఫరెన్స్‌గా ఏమన్నా చేంజెస్ చెప్తే గనుక అయి చూసుకోవాలన్నమాట. సో ఓకే. అక్కర్లేదు. ఇక్కడి వరకు సేమే ఉంది. సో నేను ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేశాననుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం డేటా సోర్స్ అనేది ఇవ్వకోకుండా ఉంటే ప్రతి ఒక్కదానికి మనం ఏమైనా చేంజెస్ చేయాలా సార్? ఆటోమేటిక్‌గా గూగుల్ వచ్చేటికి ఏంటంటే వెబ్‌సైట్ పుల్ చేయగలదు మ్యామ్ అది. ఓకే.
ఓకే. దీంట్లో 2, 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇది ఆల్రెడీ పుల్ చేసిందే. ఓకేనా మ్యామ్? సో, ఇది యెస్ సార్. పుల్ చేసింది నేను కనెక్ట్ చేయలేదు దీన్ని యాక్చువల్‌గా. ఓకే. సో, ఓకే. ఇప్పుడు క్రియేట్ అయిందొచ్చేటికి ఇది మాట. ఓకే. ఆ! కానీ యెస్. సో, ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా వితౌట్ ఇంటర్నల్ కనెక్షన్‌తో కనెక్ట్ అయిందది. ఓకే. ఇప్పుడు నేను ఇంటర్నల్ కనెక్షన్‌తో నేను తీసుకున్నానన్నమాట. ఇప్పుడు మర్చెంట్ సెంటర్ యెస్. ఫీడ్‌తో నేను కనెక్ట్ చేశానిక్కడ. సో, ఇక్కడ ఆ! డేటా పుల్ అవ్వడం స్టార్ట్ అవుద్దన్నమాట ఇది. డేటా స్టార్ట్ అవ్వడం, పుల్ అయిన తర్వాత ఈ విధంగా ప్రొడక్ట్స్ చూపిస్తుంది. ఈ ఓకే. ప్రొడక్ట్స్‌లోంచి నేనిప్పుడు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో, యాడ్ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నాననుకోండి, నేను యాడ్ క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను రన్ చేసిన క్యాంపెయిన్ డీటెయిల్స్ మాట ఇవన్నీ. ఇప్పుడు యాడ్స్‌లోకెళ్ళి గూగుల్‌లోకి నేను కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాను. న్యూ క్యాంపెయిన్. దీంట్లో ఇప్పుడు నేను తీసుకునేది వచ్చేటికి సేల్స్ మాట. ఈ కామర్స్ కాబట్టి. ఓకే సో, సార్. దీంట్లో నేను మిగతా అన్నీ రిమూవ్ చేసేస్తాను గోల్స్. లీడ్ ఫార్మ్ ఉండకూడదు. స్టోర్ విజిట్ అక్కర్లేదు. పర్చేస్ చేయడానికి స్టోర్ విజిట్ అవసరం లేదు. కాల్స్ అక్కర్లేదు. మళ్ళీ మెసేజ్ ఫార్మ్ అవసరం లేదు. మనకు మేజర్‌గా కావాల్సిందల్లా ఏంటంటే పర్చేస్ మాత్రమే. వాళ్ళు పర్చేస్ చేయాలి ప్రొడక్ట్ నచ్చాడికి. ఇక్కడ మనం డైనమిక్ వాల్యూ అనేది పికప్ అవ్వాలన్నమాట. ఎంత ప్రొడక్ట్ వాల్యూ మనం ప్రొడక్ట్ సేల్ చేస్తామని అదొకటి ఇష్యూ ఉంది. కానీ పర్చేస్‌లోకి ఆల్రెడీ ట్రిగ్గర్ అవుతుంది. సో, హుహు. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ షాపింగ్ అడ్వర్టైజ్‌మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను మేడం మ్యామ్. ఓకే. ఇక్కడ షాపింగ్ అడ్వర్టైజ్‌మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మర్చెంట్ సెంటర్‌లో వచ్చేసింది చూడండి. మన అవును యొక్క సార్. మన యొక్క క్యాటలాగ్ మాట ఇది. ఓకే. ఓకే. అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడికి పిక్ అవుతున్నాయన్నమాట. ఇక్కడ సేల్స్ క్యాంపెయిన్, షాపింగ్ అడ్వర్టైజ్‌మెంట్. ఓకే. ఇది మేలో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కొంచెం లేటెస్ట్ క్యాంపెయిన్ తెలియడానికి మనం రాసుకుంటూ ఉంటాం బట్ ఇది. యెస్ సార్. కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు డైలీ బడ్జెట్ అడుగుతుంది. ఓకే. నేను ఎట్ ప్రెజెంట్‌కి ఒక ₹100 ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీ వచ్చేటికి మాక్సిమం మంది క్లిక్ చేస్తేనే ప్రొడక్ట్‌ని కొనడానికి ఒక అవకాశం ఉంటుంది కదా మ్యామ్! అవును సార్. సో, మాక్సిమం క్లిక్స్‌కి సబ్మిట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ డేటా అంటే మీంటూ న్యూ కస్టమర్ ఎవరు, ఓల్డ్ కస్టమర్ ఎవరు అనేది మనం గాని డిస్టింగ్విష్ చేయగలిగితే గనక, దాన్ని బట్టి ఓకే. అది న్యూ కస్టమర్‌ని టార్గెట్ చేయడానికి చూస్తుందన్నమాట. అట్ ప్రెజెంట్‌కి మనకి ఆ అడ్జస్ట్‌మెంట్ అక్కర్లేదనుకుంటున్నాము. సో, అట్ ప్రెజెంట్‌కి దీన్ని సెలెక్ట్ చేయట్లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఉన్నాయనుకోండి. ఏ క్యాంపెయిన్‌కి ఎక్కువ ఓకే. ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక ప్రయారిటీ క్యాంపెయిన్ ప్రయారిటీ మాట. దీంట్లో ఓకే. ఒకే ఒక క్యాంపెయిన్ ఉంది ఇప్పుడు నాకు. నేను క్రియేట్ చేసే షాపింగ్ యాడ్‌లో ఒకే క్యాంపెయిన్ ఉంది. సో, ఓకే. ఇది నేను ఇది లో పెట్టినా, హై పెట్టినా డిఫరెన్స్ ఉండబోదన్నమాట. ఎందుకంటే ఒకే ఒక క్యాంపెయిన్ ఉంది కాబట్టి. సో, అందుకోసం ఓకే నేను సార్. దీన్ని టచ్ చేయట్లేదు. నేను ఇంతకు ముందలైతే గనుక సపోజ్ ప్రొడక్ట్ వాల్యూ బట్టి మారుస్తాము. ప్లస్ ఓకే ఫస్ట్ సార్. అసల ఓవరాల్ ఇండియా టార్గెట్ చేసి మన ప్రొడక్ట్ అనేది ఎంతవరకు క్లిక్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో, ఇండియా చెక్ చేసుకుంటున్నాను. నో క్యాంపెయిన్స్. సారీ, పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ పాలిటిక్స్, పొలిటికల్ యాడ్. పొలిటికల్ ఏమి లేదని చెప్తున్నాము. సో, సెర్చ్ పార్ట్నర్స్ ఉంది ఇక్కడ. సెర్చ్ పార్ట్నర్స్ ఎప్పుడు రిమూవ్ చేసేస్తాం. ఎటువంటి టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అన్నా గాని. యెస్ సార్. ఎందుకంటే ఆళ్ళు రియల్‌గా గూగుల్ కాదు కాబట్టి. సో, ఓకే. ఇక్కడ యాడ్ గ్రూప్ ఉంది. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. కావాలంటే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్‌లో వచ్చేటికి. ఇక్కడ నేనేం చేయొచ్చంటే ఐటెమ్ టైప్ అని పెడితే గనుక అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి ఇక్కడ.
ఓకే. నేను వీటిల్లోంచి మళ్ళీ గ్రూప్ చేయొచ్చు. ఇవన్నీ కార్లు అన్నమాట. అన్నిట్లికి కార్లు ఉన్నాయి దీంట్లో. యెస్ సార్. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని డైకాష్ కార్స్ అనుకోండి నేను లెక్కేసుకుంటే కనుక ఓకే. దీన్ని ఇలా సేవ్ చేస్తే ఇవి ఓన్లీ కార్లు మాత్రమే సెలెక్ట్ అయింది. ఇక్కడ నేను అవును ఏం సార్. చేస్తానంటే డైకాష్ మెటల్ కార్స్ అంటాం అన్నమాట. హ్మ్. అలాగే నేను ఎన్ని యాడ్ గ్రూప్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే. నాకు నా కేటగిరీలో ఈ కేటగిరీ వచ్చేటికి నాకు ఎక్కువగా సేల్స్ కావాల్సిన ఒక ప్లేస్మెంట్ కాబట్టి నేను ఇస్తాను అనమాట అది. నేను ఇప్పుడు పబ్లిష్ ఓకే. చేశాను. ఇది కొంచెం చూడండి మొత్తం అన్ని ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ మాత్రమే హ్మ్. కనబడుతున్నాయి మీకు ఇక్కడ. సో అవును సార్. క్యాంపెయిన్ లోకి వెళ్తే ఇదే క్యాంపెయిన్ అనమాట. 100 రూపీస్కే డైలీ బడ్జెట్ బిడ్డింగ్ స్ట్రాటజీ షాపింగ్ క్యాంపెయిన్ లెర్నింగ్ లో ఉంది ఇప్పుడు. ఇది లెర్నింగ్ వచ్చేటికి ఒక్కొక్కసారి 7 డేస్ పడుతుంది. కొన్నిసార్లు మాత్రమే ఎక్కువ రోజులు కూడా పడుతుంది. సో వన్స్ ఏదైనా షాపింగ్ క్యాంపెయిన్స్ కానీ ఏ క్యాంపెయిన్ అన్నా కానీ మేజర్ చేంజెస్ చేస్తూనే ఉండకూడదు అనమాట. మేజర్ చేంజెస్ ఓకే. చేస్తూనే ఉంటే కనుక అది మళ్ళీ లెర్నింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో సో, ఇంకా ఇప్పుడు ఎక్కువ నేను టైం వేస్ట్ అవుతుంది మనకి. ఎక్కువ సో చేంజెస్ చేస్తూ మనం ఉంటే. వెయిట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు డైకాష్ అనేది ఓకే. ఒక గ్రూప్ క్రియేట్ అయింది. మళ్ళీ నేను ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడేమో యాక్షన్ ఫిగరీన్స్ అని రాస్తున్నాను. ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ అని వచ్చింది కదా. ఇక్కడ నేను ప్లస్ యెస్ సింబల్ సార్. క్లిక్ చేస్తే కనుక మళ్ళీ సేమ్ అయ్యే డిస్ప్లే అవుతాయి అన్నమాట. మళ్ళీ ఐడియాకి వస్తాను. సో జాకర్ ఇవన్నీ ఫిగరీన్స్ మాట అవి. నాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో యాక్షన్ యెస్ సార్. ఫిగర్ ఐరన్ మ్యాన్ ఇవన్నీ మళ్ళీ నేను వీటిని కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇవన్నీ సెలెక్ట్ అయినాయి అన్నమాట. యెస్ సార్. నేను సేవ్ చేస్తాను. సో ఇది ఇంకో యాడ్ గ్రూప్ క్రింద క్రియేట్ అయింది. మీకు చూడొచ్చు 2 యాడ్ గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో అవును సార్. ఆప్టిమైజేషన్ ఎలా వస్తుందంటే మీరు చూస్తే కనుక యాక్షన్ ఫిగరింగ్స్ నెగటివ్ కీవర్డ్స్ ఇప్పుడు మన దగ్గర సెర్చ్ టర్మ్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెర్చ్ టర్మ్స్ ఉంటుంది. ఇక్కడ యెస్ సార్. మనకు వచ్చిన క్లిక్స్ మన ప్రోడక్ట్స్ చూపించిన కస్టమర్స్ కి ఏమేమి సెర్చ్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు మనకి రిలవెంట్ లేనివి ఓకేనండి. ఇప్పుడు రైడ్ ఆన్ కార్స్ అంటారు. పిల్లలు దాంట్లో కూర్చొని రైడ్ చేయొచ్చు. మన దగ్గర అది లేదు. హ్మ్. ఓకే. కానీ ఇది డైకాష్ కార్. ఇది రైడ్ ఆన్ అని వచ్చింది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కీవర్డ్స్ లోకి వెళ్ళి నెగిటివ్ చేసి అది పేస్ట్ చేస్తాం. రైడ్ ఆన్ కార్ ఏదైతే కనుక మోర్ దెన్ 1 వర్డ్ ఉంటుందో వాటిని ఎప్పుడు ఫ్రేజ్ లో వాడతాం అన్నమాట. నెగిటివ్ లో యెస్ చేసేటప్పుడు. సార్. యాహ్! సో ఓకే. ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను హోల్ కొన్ని జాబ్స్ కోసం ఎతికినోళ్ళు ఉంటారు. హ్మ్. అట్లాంటప్పుడు ఏంటంటే హోల్ అకౌంట్ లోని నెగిటివ్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట ఒకటే. ఇది నెగిటివ్ ఓకే. లిస్ట్ అయితే. సో ఇవన్నీ మనం సేల్ చేయమని చెప్పేసి మనం ఆల్రెడీ పెట్టుకున్నమాట కొంత నెగిటివ్ లిస్ట్ అయితే. ఇదిగోండి యెస్ సార్. వైట్ ఫీల్డ్ టాయ్స్ టాయ్స్ రన్ ఓరియన్ మాల్ ఇట్లాంటి ఏ పదాలు వచ్చినా మనకి కనబడకూడదని చెప్పి. సో ఓకే. ఈ 2 లిస్టులు కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే కనుక ఆ నెగటివ్ కీవర్డ్స్ కూడా మన ప్రోడక్ట్ కనబడవు కస్టమర్కి. ఓకే. ఈ నెగటివ్ లిస్ట్ మీరు వచ్చాక ఆల్రెడీ కొన్ని నెగెటివ్ వర్డ్స్ ఇందాక లిస్ట్ చూపించారు కదా! డైకాస్ట్ కార్డ్ నెగెటివ్ కీవర్డ్స్ అది ఎట్లా సెట్ చేశారు? అదే మేము చూపిస్తాం. ఇప్పుడు ఆ! టూల్స్ లో షేర్డ్ లైబ్రరీలో ఎక్స్క్లూషన్ లిస్ట్ అని పెట్టుకుంటాం మనం. ఓకే. ఇక్కడ మనం నెగటివ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. ఏం లేదు ఇది కూడా ఒక చూడండి ఇవన్నీ పదాలే మనకు యెస్. నెగిటివ్ అనిపించినవన్నీ దీంట్లోకి రాసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే.
సో దీన్నే కాల్ చేసుకుంటాం. ఇప్పుడు 10 క్యాంపెయిన్స్ చేస్తున్నాం, 20 క్యాంపెయిన్లు చేస్తున్నాం ఒకే సిగ్మెంట్లవి. సో అట్లాంటప్పుడు ఓకే. నెగటివ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. గాట్ ఇట్ సార్. ఓకేనా. సో యాహ్! ఈ యెస్. విధంగా వచ్చేటికి షాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాము. దీంట్లోనే మళ్ళీ మనం ఏంటది, ఒక్కొక్క క్యాంపెయిన్ని కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏ విధంగా ఇంకా బెటర్‌గా చేయొచ్చు అని చెప్పి. కొన్నిసార్లు మర్చెంట్ సెంటర్‌లో కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఇది ప్రైసింగ్ మాట అనలిటిక్స్‌లో. ఈ యెస్ సార్. ప్రోడక్ట్ మన ప్రైస్ 2000, ఇది 2000 ఉంది. మన ప్రైస్ 6300 ఉంది. ఇది బెంచ్ మార్క్ వచ్చి 6400 ఉంది మార్కెట్లో. సో యెస్ ఏదైతే సార్. బెంచ్ మార్క్ అనేది మనకు దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ చూపిస్తుంది ఓకే. అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ 2100 ఉంది, మనం 2500 అమ్మడానికి ట్రై చేస్తున్నాము. సో ఓకే. ఇది కనబడడం వల్ల ఏంటంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్. ఎందుకు సెల్ అవ్వట్లేదు ఈ ప్రోడక్ట్ అంటే ఇది ఒక రీజన్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ సేల్స్ ప్రైస్ సజెషన్స్ ఫర్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేది ఐఏ డిడక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఓకే. ఆటోమేటిక్ అంటే గా వీటిలో ఆటోమేటిక్‌గా బెంచ్ మార్క్ మనకొచ్చేస్తుంది. అవును. సో ఓకే సార్. దానివల్ల మనం తెలుసుకోగలుగుతాం మనం కరెక్ట్ గా ఉన్నా లేదా. యువర్ ప్రైస్ కంపేర్ టు ద బెంచ్ మార్క్. ప్రోడక్ట్స్ విత్ ఓకే. బెంచ్ మార్క్ వచ్చేటికి 13, కానీ మన దగ్గర ఉన్నాయి 169 ప్రోడక్ట్స్, కానీ ఓన్లీ 13 మాత్రమే బెంచ్ మార్క్ కి మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ లేనివి ఏంటి అనేవి చూసుకుంటూ ఒక్కొక్క దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే. ఇది అంటే వచ్చు. ఈ కామర్స్‌కి మెయిన్ గూగుల్ మర్చెంట్ సెంటర్ ద్వారా మనకు రన్ అవుతుంది కదా సార్? అవును, అవును. ఓకే. క్లియర్ ఏమా? యాహ్! ఏమైనా యాహ్! డౌట్ యెస్. ఉందా? అహా! లేదు సార్. కంటిన్యూ చేయండి. లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో చిన్న ఓకే, చిన్న డౌట్స్ ఉన్నాయి. అవి అడుగుతాను సార్. ఓకే. సో మనం మార్కెట్ చేసేటప్పుడు ప్రమోషన్స్, ఆఫర్స్ ఏమైనా పెట్టాలనుకుంటే కూడా మనం ప్రమోషన్స్ చేసుకోవచ్చు. సో ఓకే. ఎట్ ప్రెసెంట్ ప్రమోషన్ క్యాంపెయిన్స్ ఏవి కనబట్టలేదు కాబట్టి ఇదేం లేదన్నమాట. సో మనం ప్రమోషన్ యాడ్ చేయొచ్చు. 10% ఆఫ్ అని, 5% ఆఫ్ అని, అట్లాంటివన్నీ ప్రమోషన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఆ, ఎప్పుడు మా విధానం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గివింగ్ డిస్కౌంట్, మన హ్మ్. ప్రోడక్ట్ మీద మనకే డౌట్ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం అన్నమాట. అందుకోసం మాక్సిమం కస్టమర్ కి వాక్ ఇన్ చేస్తే డిస్కౌంట్ ఇస్తాం, కానీ అడ్వర్టైజ్మెంట్ లో మాత్రం డిస్కౌంట్స్ మెన్షన్ చేయమాట. ఓకే. సో అదొక ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ మాట, అంతే, ఇంకేం లేదు. అదే ఇందాక నైకే వాళ్ళు బై అనే పదాన్ని యూజ్ చేయరు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అట్లా స్ట్రాటజీ. ఓకే. సో యెస్ అట్లాంటి ఒక సార్. స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని హై ప్రోడక్ట్ ఆర్ హై వాల్యూ ప్రోడక్ట్స్. 8500 రూపీస్ ఈ యొక్క మూడు చిన్న బొమ్మలు. యెస్ కరెక్ట్ గా సార్. చెప్పాలంటే పెన్ సైజ్ కూడా ఉండదు ఇది ఒక్కొక్కటి. సో ఓకే. ఈ ఇట్లాంటి క్రౌడ్ ని అట్రాక్ట్ చేసేటప్పుడు ఆ, మీరు సపోజ్ వాళ్ళ బడ్జెట్స్ లేవనుకోండి మ్యామ్, మీరు యెస్ వాళ్ళు సార్. వచ్చినా కూడా షాప్కి, లేదంటే మీ వెబ్సైట్కి వచ్చినా కూడా ఏమవుతుందంటే వాళ్ళు పర్చేస్ చేయలేకపోతారు. హ్మ్. పర్చేస్ చేయలేకపోతే కనుక మీకు బెనిఫిట్ ఏముంటుంది? నో ఏముండదు సార్. సో అందుకోసం ఏంటంటే ఇది మాట ప్రోడక్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఓకే. హండ్రెడ్ ఉంది. ఇది కొంతవరకు స్టార్ వార్స్ తెలియని వాళ్ళు అయితే ఏంటిది అని అడుగుతారు. సో హ్మ్. దాని వాల్యూ కూడా తెలియకుండా ఉండదు, ఏదో మట్టి కొట్టిపోయిందని అంటారు ఏదో తెగని చూస్తే. సో కానీ ఇప్పుడు అట్లాంటివి కలెక్టర్ తీసుకున్నప్పుడు స్పెండరే ఉండాలి మీ దగ్గర, ఖర్చు పెట్టేలాగా ఉండాలి వాళ్ళు. యెస్ సార్.
సో ఆ థాట్ ప్రాసెస్ లో కూడా మనం చూసుకుంటూ ఉండాలి అనమాట. లేదంటే రాంగ్ క్రౌడ్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మనం. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు మన సైడ్ నెగిటివ్ సైడ్ వీళ్ళు చూస్తే నేను ఇంత చిన్నప్పుడు మొత్తం ఇంతనా అన్నట్టు రియాక్ట్ అయిపోతారు. అవును, అవును. సో అందుకోసం ఏంటంటే మనం ఎటువంటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామో అటువంటి రైట్ కస్టమర్ వస్తున్నారు లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎస్ సార్. కనుక వీఆర్ డ్రాగింగ్ ద రాంగ్ పీపుల్ అనమాట. దాంట్లో క్లారిటీగా ఉండగలగాలి. చెప్పండి మ్యామ్, ఎస్ మీకు సార్. డౌట్స్ ఉన్నాయి అన్నారు కదా, చెప్పండి మ్యామ్. ఎస్ సార్. ఏంటంటే ఎస్ఈఓలోనే సార్ ఇప్పుడు మనము మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ తీసుకుంటాం. అవును మ్యామ్. చాట్ జీపీటీ నుంచి కానీ, ఏఐ నుంచి కానీ, ఓకే. పర్ప్లెక్సిటీ నుంచి కానీ, దేంట్లో నుంచి తీసుకుంటాం మనకు కావాల్సినట్టుగా 160 క్యారెక్టర్స్లలో అట్లా ఓకే. తీసుకున్న తర్వాత క్విల్ బూట్ ఏఐ డిటెక్టర్ లో చెక్ చేసుకుంటాం. అవును, అంటే ఎంత స్కోర్, ఏఐ స్కోర్ ఎంత ఉంది, హ్యూమనైజ్ అవును, స్కోర్ ఎంత ఉంది, అండ్ ఏఐ ప్లస్ హ్యూమన్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటాం సార్. అవును, తర్వాత దాంట్లో 100% హ్యూమనైజ్ వచ్చిందంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు కదా. అవును మ్యామ్. అట్లనే ఆ, ఆ ఒకవేళ ఏఐ స్కోరు 80 కానీ 90 కానీ వచ్చింది, ఏఐ ప్లస్ హ్యూమనైజ్ కానీ ఇక్కడ 80 వచ్చింది, ఇక్కడ ఒక 10 వచ్చింది అనుకున్నా, 20 వచ్చింది, అప్పటికి 100%. ఇది తీసుకెళ్ళి ఏఐ హ్యూమనైజ్ దాంట్లో మనం పేస్ట్ చేసి తీసుకుంటే కనుక అప్పుడు 0 స్కోర్ వచ్చింది. యువర్ స్కోర్, ఏఐ స్కోర్ ఇస్ 0% అని వచ్చింది. ఇప్పుడు ఆ, ఆ, ఏమవుతుందంటే ఒక హ్యూమన్ రాసిన దానికి హ్యూమనైజ్ కి ఏఐకి ప్రాబ్లం ఏంటని చెప్తాను చూడండి మ్యామ్. మనం ఆ. కస్టమర్ కి గూగుల్ కోసం గూగుల్లోకి ఎందుకు వెళ్తున్నాం మనం? ప్రతిదానికి గూగుల్లోకి వెళ్ళి ఎందుకు సెర్చ్ చేస్తున్నాం మనం? మనకి రిజల్ట్స్ ఏదో వస్తుంది కాబట్టి. మనకి ఏం కావాలో అది కరెక్ట్ గా వస్తుందని, ఇది రైట్ ఆ, ప్రోడక్ట్ రైట్ ప్లేస్మెంట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను ఆ, ఇప్పుడు నేను కోయంబత్తూర్ అనే పెట్టాను, బెంగళూరు అనేది ప్లేస్ చేయలేదు కదా. మ్మ్. నేను లేదు సార్. బెంగళూరు అనేది మెన్షన్ చేయలేదు, కానీ బెంగళూరు తీసుకుంది చూసారా. ఆ, మ్మ్. సో అంటే ఎందుకు ప్రజెంట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. నా యొక్క ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ దానికి తెలుసు. ఎస్ సార్. సో ఇది ఎంత ట్రై చేస్తుందంటే నాకు తగినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది ఫైట్ చేస్తుంది కాబట్టి మనం గూగుల్లోకి మళ్ళీ మళ్ళీ వెళ్తాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఏఐ కూడా ఇది ఏఐ డేటాని ఒక హ్యూమనైజ్డ్ డేటాని రెండు తీసుకుంటే కనుక ఏఐ డేటాని తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా మ్యామ్, 200 ఫ్యాక్టర్స్ అనేది. ఇప్పుడు ఎస్ సార్. 200 ఫ్యాక్టర్స్ లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏఐ డో నాట్ గివ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది అన్నమాట దానికి. ఇప్పుడు ఏఐ వచ్చేటికి ర్యాంక్ అవుద్ది, ర్యాంక్ అవ్వదు అనట్లేదు, కానీ ఏంటంటే బాటమ్ లో ఉంటుంది. హ్యూమనైజ్డ్ వచ్చేటికి టాప్ లో ఉంటుంది. ఏది బెటర్ మనకి?